మనకి ఈ 4th టెస్ట్లో చూసుకుంటే మనకి హర్షదీప్ సింగ్ అలాగే ఆకాష్దీప్ వీళ్ళిద్దరు కూడా అందుబాటులో లేరు కదా. సో అందుకని చెప్పేసి వాళ్ళ ప్లేస్లో ఎవరు వచ్చారు, మనకి అంశుల్ కాంబోజ్ వచ్చాడు. సో అయితే మరి అతను ఈ ఇన్నింగ్స్లో చూసుకుంటే ఏకంగా 18 ఓవర్స్ వేసి దాని తర్వాత కేవలం 1 వికెటే తీసి 89 రన్స్ ఇచ్చాడు. అయితే మరి దీని తర్వాత అందరూ కూడా విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. ఎవరి మీద? శుభ్మన్ గిల్ అలాగే హెడ్ కోచ్ అయిన గౌతమ్ గంభీర్ మీద. ఎందుకంటే ఇటువంటి ప్లేయర్ని తీసుకున్నారు, ఇతను చూసుకుంటే కనీసం పేస్ కూడా వేయట్లేదు, మరి వికెట్లు కూడా తీయట్లేదు కదా, మరి ఇతన్ని ఎందుకు తీసుకున్నారు అని చెప్పేసి విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. అయితే మరి అంశుల్ కాంబోజ్కి మద్దతుగా నిలిచాడు మన లెజెండరీ క్రికెట్ అయిన కపిల్ దేవ్. అయితే ఇక్కడ కపిల్ దేవ్ ఏమంటున్నాడంటే, ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఇప్పుడే వచ్చిన ప్లేయర్ గురించి, అంటే ఇప్పుడే డెబ్యూ చేస్తున్న ప్లేయర్ గురించి మీరేమి ఆశిస్తారు? అంటే అతను వచ్చి రాగానే మీకు 10 వికెట్స్ తీసిస్తాడా? సో తీయదు కదా. ఖచ్చితంగా ఏ ప్లేయర్ అయినా సరే ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడంటే ఖచ్చితంగా కొంచెం భయం పెరుగుంటుంది. సో మరి వాళ్ళ టాలెంట్ తగ్గ ప్రదర్శన చేస్తారంటే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు 100% ఎఫర్ట్ని అయితే ఖచ్చితంగా ఇవ్వలేరు. సో మరి ఇక్కడ అంశుల్ కాంబోజ్ చేసింది కూడా అదే కదా. సో మరి అతనిలో టాలెంట్ లేదా అంటే ఖచ్చితంగా టాలెంట్ ఉంది. సో మరి అది బయటపడటానికి ఇంకొన్ని మ్యాచ్లు సమయం పట్టింది. సో అప్పటి వరకు అతనికి టైం ఏంటి అని చెప్పేసి మరి అంశుల్ కాంబోజ్కి అయితే మద్దతుగా నిలిచాడు. అయితే దాంతోపాటు ఇంకోటి అంటుంది ఏంటంటే బుమ్రా బౌలింగ్ యాక్షన్ గురించి. సో అతను బౌలింగ్ యాక్షన్ చూసుకుంటే అందరికంటే డిఫరెంట్గా ఉండేది. మరి అటువంటి బౌలింగ్ యాక్షన్తో మరి అతను ఇప్పటి వరకు ఉంటాడని అయితే మేము అనుకోలేదు. కానీ ఇటువంటి సిచ్యువేషన్లో కూడా అతను మెరుగ్గా బౌలింగ్ వేస్తున్నాడంటే మరి క్రికెట్ ప్రపంచంలోనే అతను మించిన తోపు బౌలర్ లేడు అని చెప్పేసి బుమ్రా గురించి కూడా మాట్లాడడం జరిగిందనమాట. సో ఏదైనా సరే మరి అంశుల్ కాంబోజ్ గురించి చేసిన ఈ కామెంట్స్ని బట్టి మరి మీరేమనుకుంటున్నారు అనేది కూడా తెలియాలి కదా. సో అతనికి టైం ఇవ్వాలా లేదా? సో లేదు అంటే వచ్చిన ఫస్ట్ మ్యాచ్లోనే 10 వికెట్స్ తీయలేదని చెప్పేసి అతను విమర్శించడం కరెక్టా? సో ఏమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేసేయండి.